అందరికీ నమస్కారం. మే 7, 2026 నాటి డైలీ మార్కెట్ ఇన్సైట్స్ విశ్లేషణకు స్వాగతం. మార్కెట్ డేటా చూడగానే కాస్త తలబొప్పి కట్టేలా అనిపిస్తోంది గదా? డోంట్ వరీ, ఒక వాతావరణ రిపోర్టు చూసినంత ఈజీగా మ్యాక్రో స్థాయి నుండి కింది స్థాయి వరకు ఈరోజు మార్కెట్ ట్రెండ్స్ను మనం డీకోడ్ చేద్దాం. నంబర్స్, డేటా అంతా సిద్ధంగా ఉన్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్, ముందుగా ఈ నంబర్ వైపు చూద్దాం. -83. కరెక్టేనండి, -83. ఉదయం ఏంజల్ 1 డాటా చూస్తే జిఐఎఫ్టి నిఫ్టీ ఏకంగా 83 పాయింట్లు పడిపోయి షాకిచ్చింది. మార్కెట్ ఓపెనింగ్ బెల్ మొగక ముందే మన దేశీయ మార్కెట్ నెగటివ్గా స్టార్ట్ అవ్వబోతోందని ఇదొక గట్టి వార్నింగ్ ఇస్తోంది. అసలు ఇంతలా మార్కెట్ మీద ఒత్తిడి ఎక్కడి నుండొస్తోంది? 1. గ్లోబల్ సూచనలు మరియు ప్రారంభ సంకేతాలు. గ్లోబల్ మార్కెట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఒకసారి ఇటు చూడండి, ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఎడమవైపున అమెరికా మార్కెట్లు సూపర్ పాజిటివ్ మూడ్లో పచ్చగా కలకలలాడుతున్నాయి. నాస్డాక్ 2.08%, డౌజోన్స్ 1.24% లాభాల్లో దూసుకుపోతున్నాయి. కానీ కుడివైపున మన దేశీయ వాస్తవం చూస్తే గిఫ్ట్ నిఫ్టీ 83 పాయింట్లు నష్టంలో ఎర్రగా కనిపిస్తోంది. బయట వాతావరణం కూల్గా ఉంటే మన దగ్గర మాత్రం వేడి రాజుకున్నట్లుందన్నమాట. ఈ భారీ కాంట్రాస్ట్ మార్కెట్లో పెద్ద ఉత్కంఠన రేపుతోంది. ఇక రెండో సెక్షన్లోకి వెళ్దాం. నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్లు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఓపెనింగ్ నెగటివ్గా ఉన్నా ఈ 4 గంటల చార్ట్ని బట్టి నిఫ్టీ 50 ఓవరాల్ ఇంట్రాడే ట్రెండ్ ఇంకా బుల్లిష్గానే ఉంది. అంటే మార్కెట్ పైకే వెళ్లాలనుకుంటోంది. ఇక్కడ మనం కింద ఒక ఫ్లోర్ని గమనించాలి. అదే 24,185 నుండి 24,000 రేంజ్. ఇది చాలా గట్టి సపోర్ట్ ఫ్లోర్. మార్కెట్ గనక పైకి వెళ్లాలంటే పైన 24,570, 24,600 దగ్గర ఉన్న అడ్డంకిని, అంటే రెసిస్టెన్స్ను దాటాల్సిందే. అన్నట్టు ఇందాకటి చార్ట్లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనే పదం చూశారు కదా? సింపుల్గా చెప్పాలంటే, ధరలు ఒక లైన్ ఫాలో అవుతూ కిందకి వెళ్తున్నప్పుడు సడన్గా ఆ గీతను తెంచుకొని పైకి దూసుకురావడం. ఓ రకంగా చెప్పాలంటే అడ్డంకులను బద్దలు కొట్టుకొని వచ్చినట్లు. నిఫ్టీ చార్ట్లో ఈ బ్రేకౌట్ పైకి జరగడం వల్లే నెగటివ్ ఓపెనింగ్ ఉన్నా ఓవరాల్ ట్రెండ్ బులిష్ అని మనం అంటున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ కూడా స్టోరీ సేమ్ టు సేమ్. ట్రెండ్ బులిష్గానే ఉంది. కింద 55,500, 55,000 దగ్గర మంచి సపోర్ట్ బేస్ ఉంది. కానీ పై స్టైల్లో గమనిస్తే 56,500 నుండి 56,900 దగ్గర ఒక ఇనుప సీలింగ్ లాంటి రెసిస్టెన్స్ ఎదురవుతోంది. ఆ సీలింగ్ని బద్దలు కొడితేనే ఇక్కడ మనం ఒక భారీ ర్యాలీని చూసే అవకాశం ఉంటుంది. సెక్షన్ 3. బిఎస్సి సెన్సెక్స్ టెక్నికల్ హెల్త్. ఇప్పుడు సెన్సెక్స్ హెల్త్ చెకప్ చేద్దాం. ఇక్కడ సింపుల్ మూవింగ్ యావరేజెస్ అంటే ఎస్ఎంఏ నంబర్స్ చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది. 20 రోజుల షార్ట్ టర్మ్ వాల్యూ 77,216 దగ్గరుండగా, అదే 200 రోజుల లాంగ్ టర్మ్ వాల్యూ చూస్తే 80,443 దగ్గరుంది. ఈ నంబర్స్ అన్నీ నెమ్మదిగా పైకి వెళ్తున్న తీరును చూస్తుంటే లాంగ్ టర్మ్ బరువు మాత్రం ఖచ్చితంగా పైవైపే ఉందన్నది చాలా స్పష్టం. ఇక మరో ఇంపార్టెంట్ టెక్నికల్ ఇండికేటర్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ లేదా ఆర్ఎస్ఐ అంటాం కదా. ఇది కరెక్ట్గా 53.63 దగ్గర కూర్చుంది. దీనర్థమేంటంటే మార్కెట్లో విపరీతమైన కొనుగోళ్లు లేవు, అలాగని భారీగా అమ్మేట్లేదు. బుల్స్ బేర్స్ ఇద్దరూ అటు ఇటు లాగుతున్నా మార్కెట్ మాత్రం పక్కాగా న్యూట్రల్గా ఉంది అని ఈ నంబర్ మనకు క్లియర్గా విజువలైజ్ చేస్తోంది. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ డేటా నుండి మిగతా రిపోర్ట్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ట్రెండ్ బలాన్ని చూపే ఏడీఎక్స్ 16.61 దగ్గర ఉంది. మార్కెట్ హెచ్చుతగ్గులను చెప్పే ఏటీఆర్ 1185 దాటింది. సిసిఐ, మ్యాక్డీ వాల్యూస్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇవన్నీ కలిపి చూస్తే సెన్సెక్స్ కాస్త రిలాక్స్ అవుతూ ఒక స్థిరమైన కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందని చెప్పొచ్చు. ఇక 4వ సెక్షన్, ఈరోజు ట్రేడింగ్లో మనం గమనించాల్సిన ముఖ్యమైన స్టాక్స్. చూడండి, ఏ స్టాక్స్లో యాక్షన్ ఉందో తెలుసుకోవటం మనకు చాలా ముఖ్యం కదా. ఇక్కడొకసారి గమనించండి. ఎడమవైపున లాంగ్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, యాంబర్ మరియు నామ్ ఇండియా. అంటే ఇవి పైకి వెళ్తాయని ఇన్వెస్టర్లు గట్టిగా నమ్ముతూ పొజిషన్స్ తీసుకుంటున్నారు. ఇక కుడివైపు చూస్తే షార్ట్ బిల్డప్ కనిపిస్తోంది. ఎల్ఎన్టీ, కేపీఐటీ టెక్, యునైటెడ్ స్పిరిట్స్, వీటిపై కాస్త ఒత్తిడిపడే అవకాశం ఉంది. సో ఈరోజు ట్రేడింగ్లో ఈ స్టాక్స్పై ఓ కన్నేసి ఉంచండి. మరి ఫైనల్గా మనకు మిగిలిన ప్రశ్న ఇదే:
ఒక పక్క గ్లోబల్ మార్కెట్లు పచ్చగా కలకలలాడుతూ పైకి దూసుకెళ్తుంటే మన దగ్గర దేశీయ ఇండికేటర్లు ఎర్రటి వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఈ రెండు వ్యతిరేక శక్తుల మధ్య ఈరోజు మన చార్ట్స్లో కనిపిస్తున్న బులిష్ ట్రెండ్ లైన్లు నిలబడతాయా? ఆ సపోర్ట్ ఫ్లోర్ బ్రేక్ అవుతుందా, లేక పైన ఉన్న సీలింగ్ బద్దలవుతుందా? ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యాక జరిగే అసలు సిసులు ఫైట్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. ఈ విశ్లేషణతో మార్కెట్ వాతావరణం ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. రేపు మరో ఆసక్తికరమైన డేటా విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.